హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మాకు చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే మా బాబు దైవికి పుట్టిన తర్వాత మేము చేసిన ఫస్ట్ ఫెస్టివల్ ఇది. మేము వాడికి 21st డే చేయలేదు. ఇది అన్నప్రాసన కోసం నేనైతే ఎన్ని వీడియోలు చూసినో, ఎన్ని రీల్స్ చూసినో, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఎన్నెన్ని చూసినో. ఇంకా ఈ మైల్ స్టోన్ కార్డ్స్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే నేనే చేయాలి అని నాకు అనిపించింది. ఇంకా నేను ఈ కలర్ పేపర్స్ తీసుకొచ్చుకొని నేనే చేసిన. వాటి కోసం రిఫరెన్స్ అని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎన్ని చూడాలో అన్నీ చూసి ఇంకా చేసిన నేనే. ఈ ఉంటాయి కదా బోర్లా పడితే బొబ్బట్లు, అట్లా ఒక 6 అవి. ఇంకా నెక్స్ట్ వాడు ముట్టుకుంటాడు కదా, ఇట్లా పాక్కుంటా పోయి ముట్టుకుంటారు కదా, ఇట్లా ధనం మూలం మీదం జగత్ అట్లాంటివి, అవి కొన్ని రాసిన. ఇంకా దైవిక శారవన్నప్రాసన అని ఇట్లా రాసిన డిఫరెంట్ కలర్ పేపర్స్ పైన. అండ్ మేము కోపెన్హాగన్ వచ్చేసినాం. ఇంకా కోపెన్హాగన్లోనే చేసినాం మేము, మా అక్క వాళ్ళ ఇంట్లో చేసినాం. ఇంకా చరణ్ మటన్ కట్ చేస్తుండే. ఇప్పుడు నైట్ 10:30కి మటన్ కట్ చేస్తుండే. పిల్లలు పడుకున్నారు. ఇంకా రేపు మార్నింగ్ ఎంతైనా కూడా మధ్యాహ్నం పిలిచినాం మేము అందరిని, మధ్యాహ్నం రమ్మని చెప్పినాం. సో ఇంకా మధ్యాహ్నం వరకు కర్రీలన్నీ కావాలి అని అంటే ఇక ముందు రోజు నైట్ అట్లా మటన్ చికెన్ అట్లా కొట్టిండు. మేము ఇంటి దగ్గర మనం ఏదైనా ఫంక్షన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పొట్టు తీస్తాం కదా, సేమ్ ఇక్కడ కూడా ఇంకా మేము ఒక 10 ఫ్యామిలీస్ని పిలిచినాము. సో 10 ఫ్యామిలీస్ అంటే ఎంతైనా కొంచెం పని ఉంటుంది కదా, అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ పొట్టు తీసుకున్న ముందే. ఇప్పుడు ఇంతకుముందు మటన్ కొట్టిండు కదా, ఇప్పుడు చికెన్ కొట్టిండు. ఇంకా చికెన్ మటన్ కొట్టి నేను ఇంకా వీడియో రికార్డ్ చేయలేదు, కానీ చరణ్ ముందు రోజు నైటే ఆనియన్స్ పొట్టు తీసి కర్రీస్కి ఏమేమి కావాలి అవన్నీ సర్ది పెట్టుకొని పడుకున్నాడు. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అదేంటి డెసర్ట్ క్యారెట్ హల్వా చేద్దాం అనుకున్నాం. అసలు నిజంగా క్యారెట్ హల్వా మనం ఫంక్షన్లో అట్లా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి చేసుకుంటాం అనుకోండి, క్యారెట్ హల్వా అస్సలు చేసుకోవద్దు. ఎందుకంటే మేము పొద్దున 6కి మొదలు పెడితే మధ్యాహ్నం 12 దాటింది క్యారెట్ హల్వా చేయడానికి. అది అసలు చాలా పెద్ద అంటే పెద్ద ప్రాసెస్. అమ్మో, అసలు ఫంక్షన్ చేసుకుంటే మీరు ఎవరైనా క్యారెట్ హల్వా మాత్రం అస్సలు పెట్టుకోకండి. బయట నుండి ఆర్డర్ చేసుకుంటే ఓకే, బట్ మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే మాత్రం అవి పెట్టుకోకండి. అండ్ చరణ్ మటన్ చేస్తుండే, మటన్ చికెన్ చేస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వెజ్ కర్రీస్ అక్క వండింది. ఆలుగడ్డ టమాటా ఇంకా బెండకాయ అక్క వండింది. చికెన్ మటన్ అది చరణ్ చేసిండు. ఇంక ఇక్కడ మహేష్ అన్న ఇంకా సాయిబాబా వచ్చిండ్రు డెకరేషన్కి హెల్ప్ చేయడానికి. ఇంకా అది పెట్టేసినాం. దైవిక శారవన్నప్రాసన అనేది ఫొటోస్ దిగడానికి అక్కడ పెడదాము అని చెప్పేసి అది ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టేసినాము. అండ్ నెక్స్ట్ వాటిలో పాకి అదంతా చేస్తాడు కదా, మనం బెల్లపన్నం తినిపించాలి కదా. మనం అన్నప్రాసన అంటే మన దాంట్లో బెల్లపన్నం తినిపిస్తారు కాబట్టి ఆ బెల్లపన్నం తినిపించేది ఇటు సైడ్కి కూర్చుందామని చెప్పేసి అట్లా. వెనకాల బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే ఒక ఆవు, రెండు ఆవులు ఉంటాయి కదా, ఇట్లా గోమాత ఇంకా చిన్న ఆవు ఉంటాయి కదా, అంటే మదర్ అండ్ సన్ అట్లా ఎమోషన్ లాగా అట్లా ఉంటుంది కదా, అది బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టు అది పెట్టుకున్నాం మేము. అండ్ ముందట అట్లా గ్రీన్ కలర్ క్లాత్ పరిచినాం అనమాట, మంచిగా కనిపించడానికి. అండ్ ఇక్కడ నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకొచ్చినానంటే అన్నప్రాసన కాబట్టి గిన్నె అండ్ స్పూన్ ఉంటుంది కదా, అవి తీసుకొచ్చినాము. అండ్ దానికి ఒక సెంట్ బాటిల్, అంటే పర్ఫ్యూమ్ రూమ్ ఫ్రెషనర్లా ఉంటాయి కదా, అదొకటి. ఇంకా కర్చీఫ్ ఇంకా చాక్లెట్ యాడ్ చేసినాము. యాక్చువల్లీ ముందు రోజే ప్యాక్ చేసుకోవాలి రిటర్న్ గిఫ్ట్ అనేది, కాకపోతే మేము రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ ఉంది కదా, అది అదే రోజు కొనుకొచ్చినాం కాబట్టి ఆ రోజు చేసిన. తను అన్విత, మీరు ప్రీవియస్గా నా ఏదైనా వీడియోలో చూసిండ్రు, మా ఆంటీ వాళ్ళ కూతురు అన్విత. ఇంకా ఇక్కడ దైవిక్ తోటి వీడియో రికార్డ్ చేస్తుంది. అన్విత అయితే పాపం పొద్దున రెడీ అయ్యి వచ్చింది. మేము దాని తర్వాత వంటలు చేసి అవన్నీ చేసి అప్పటి వరకు తను రెడీ అయ్యేసే ఉంది. చాలా అలసిపోయింది పాపం అన్విత. ఇంకా అన్వితనే వీడియోస్ అన్నీ అన్వితనే రికార్డ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అన్విత. నెక్స్ట్ నా హ్యాండ్ రైటింగ్ చూడండి, బాగుంది కదా. నా హ్యాండ్ రైటింగ్ మీకు నచ్చితే కమెంట్ చేయండి హ్యాండ్ రైటింగ్ బాగుందని.
అవన్నీ రాసిన. మీకు డెకరేషన్ ఎట్లా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మా చిన్నోనికి స్నానం ఆంటీ చేయించిండ్రు. దాని తర్వాత ఇంకా ఇవన్నీ క్లిప్స్ అమృతనే రికార్డ్ చేసింది. ఇంకా ఇది డెకోర్ ఎట్లా అనుకున్నాం ఇంకా మేము డెకోర్ ఎట్లా చేయాలని చాలా వీడియోస్లో చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను. ఇది ఇంకా ఇట్లా చేసినాం మేము. ఈ వెనకాల చాలా హడావిడి అట్లా ఏం పెట్టలేదు, ఎందుకంటే బ్యాక్డ్రాప్ పైననే వచ్చింది కదా, బంతిపూలు అవన్నీ వచ్చినాయి కాబట్టి ఇంకా మేమేం పెట్టలే. అండ్ ఇక్కడ నేను ఫైనల్లీ రెడీ అయినా. ఈ శారీ మీకు నచ్చితే కూడా కమెంట్ చేయండి, నాకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఇది నేను ఈ లుక్ ఇన్స్టాగ్రామ్లో చూసి రీక్రియేట్ చేసిన, ఆ వీడియో నేను తర్వాత పెడతా. ఇది శారీ నేను ఇన్స్టాగ్రామ్లో ఆసపు శారీస్ అని ఉంటుంది దాంట్లో తీసుకున్నా. అండ్ జ్యువెలరీ ఆర్వి చెన్నై దాంట్లో తీసుకున్నా. నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో షాపింగ్ చేస్తాను, నేను ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే షాపింగ్ చేస్తాను. సో ఇంకా చిన్నోడికి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ బెల్లపన్నం ఆంటీ చేసింది. అండ్ ఇక్కడ నార్మల్గా అయితే మన ఇంటి దగ్గర మేనమామ పెడతారు కదా, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా తినిపిస్తారు, పేరెంట్స్ కూడా తినిపిస్తారు కదా. ఇక్కడ మాకు ఆంటీ ఇంకా మామయ్య ఉంటారు కదా, వాళ్ళు మాకు పెద్దలాగా. సో ఇంకా మామయ్య లేరు, మామయ్య ఆ రోజు పాపం అన్ఫార్చునేట్గా వర్క్ ఉండే మామయ్యకి. ఇంకా మామయ్య మార్నింగ్ రాలేరు, మామయ్య ఈవినింగ్ వచ్చిండ్రు, కానీ ఇంకా అంటే నైట్ వచ్చిండ్రు. నైట్ నేను రికార్డ్ చేయలేదు, సో ఈ వీడియో మొత్తంలో మీకు మామయ్య కనిపించారు. సో ఇంకా ఆంటీ తినిపిస్తుంది. ఫస్ట్ అన్నం దైవిక్కి ఆంటీ తినిపించింది. దైవిక్, నువ్వు ఫ్యూచర్లో ఈ వీడియో చూస్తున్నట్టయితే నానమ్మ తినిపించింది నీకు ఫస్ట్ బెల్లపన్నం, నానమ్మ తినిపించింది. అండ్ వీడు అంటే సాలిడ్స్కి కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది కాబట్టి మనం ఫస్ట్ బెల్లపన్నం తినిపించిన తర్వాత మంచిగా తిన్నాడు. ఎందుకంటే ఆంటీ మంచిగా ఫుల్ పాలు వేసి బెల్లం వేసి మంచిగా మరగబెట్టి చేసింది, మంచిగా స్వీట్ ఉండే అసలు బెల్లపన్నం. ఇంకా వానికి నచ్చింది. ఇంకా పెట్టగానే కొంచెం అంటే ఇంక ఇంట్రెస్ట్ చూపించింది అన్నట్టు తినడానికి. అండ్ ఆంటీ తర్వాత నేను చరణ్ కూర్చున్నాం ఇంకా చిన్నోనికి తినిపించడానికి. అండ్ నేను చరణ్ తినిపించి ఇంకా ఆబ్వియస్లీ ఫోటోలు తీయాలి కదా, ఫోటోలు దిగినాం ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు చరణ్ తినిపిస్తుండు. చరణ్ తినిపిస్తుండు. ఇంకా అందరైతే మీకు చిన్నోడు ఎట్లా అనిపిస్తుండు, చరణ్లాగా అనిపిస్తున్నా, నాలాగా అనిపిస్తున్నా, మీకు ఎట్లా అనిపిస్తుండో కమెంట్ చేయండి. చాలామంది చరణ్లానే ఉన్నాడు అని అంటున్నారు. నాకేమనిపిస్తుంది అంటే చరణ్లా ఉన్నాడు, కానీ నాకు చిన్నప్పుడు కొంచెం హెయిర్ అట్లా ఉండేది. ఇంకా కళ్ళు మాత్రం నావే అనిపిస్తాయి, ఎందుకంటే నాకు చాలా పెద్ద పెద్ద గుడ్లు ఉంటాయి, ఇట్లా నాలానే అని అనిపిస్తుంది నాకైతే. మీకు ఎవరిలాగా అనిపిస్తుంది కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. చాలామంది మీ బాబు క్యూట్ ఉన్నాడు అని అట్లా యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ పెడితే అట్లా కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ చరణ్ తినిపించిన తర్వాత నేను తినిపించిన తర్వాత ఇంకా చిన్నతో నేను ఫొటోస్ దిగుతున్నా. ఇంకా ఫొటోస్ అంటే ఇంకా నాకు ఎంత పిచ్చి మీకు తెలుసు కదా, వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అవన్నీ చూస్తూనే ఉంటారు కదా. నాకు ఖచ్చితంగా ఫొటోస్ దిగాలి అని చెప్పేసి నేను ఆ రోజు ఎన్ని రీల్స్ చేసినో, ఇంకా నేను ఈ రీల్ ఆ రీల్ చేయాలి అని చెప్పేసి అన్నీ సేవ్ చేసుకున్నా. ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి అని చెప్పేసి అవన్నీ చేసిన అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకా మా అక్క బావ ఫస్ట్ మాకు బట్టలు పెట్టిండు అనమాట. సో ఇంకా మాకు బట్టలు పెట్టి ఇంకా చిన్నోడికి గిఫ్ట్ అది ఇక్కడనే పెట్టేసిండ్రు. ఇంకా పెద్ద డాడీ డ్యూటీస్ కదా ఇక్కడ. కానీ మేము డెన్మార్క్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళని కూడా మేము మిస్ అవుతాం. కాకపోతే మా పెద్దక్క నేను ఒక దగ్గర ఉంటున్నాం కాబట్టి నాకు ఎక్కువ మా చిన్నక్కని మిస్ అవుతాను నేను ఎక్కువ. ఎందుకంటే మా పెద్దక్క నేను ఉన్నప్పుడల్లా అంటే నేను ఊకే కోపనాయని పోతూనే ఉంటా. మా అక్క వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ ఆరుస్కి వస్తారు. నేను ఇంకా మేమిద్దరం ఎప్పుడు కలిసి ఉంటున్నామని లాస్ట్ 2 years నుంచి కలిసి ఉంటున్నామనే ఫీలింగ్ నాకు వస్తుంది కాబట్టి ప్రతిసారి నేను మా చిన్నక్కని ఎక్కువ మిస్ అవుతా అందరికంటే ఎక్కువ. అండ్ ఇక్కడ మా అక్క వాళ్ళు కూర్చున్నారు ఫస్ట్ దైవిక్కి తినిపించడానికి. అంజు బిజ్జు కూడా చాలా ఎగ్జైటెడ్ ఉండే. మేము ఎప్పుడు కోపెన్హేగన్ వెళ్ళినప్పుడు ఇట్లా మనం తింటుంటే వాడు చూస్తుంటే మనం ఇంకా తమ్ముడికి ఎప్పుడు ఫుడ్ తినిపిస్తాం, తమ్ముడు ఎప్పుడు నడుస్తాడు, తమ్ముడు ఎప్పుడు కూర్చుంటాడు, అన్నిటికీ వాళ్ళకి చాలా
ఎగ్జైట్మెంట్ ఉంది. అండ్ వాళ్ళు అన్నప్రాసన ఎప్పుడూ ఇట్లా దగ్గర నుండి చూడలేరు. అన్నప్రాసన అంటే ఓ అట్లా తినిపిస్తే కూడా ఫంక్షన్ చేసుకుంటారా అని వాళ్ళకి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండే అన్నట్టు. వాళ్ళు ఇది ఫస్ట్ టైం అన్నప్రాసన చూడడము. సో వాళ్ళకి నేను లాస్ట్కి అడిగిన, మీకు ఇట్లా ఎట్లా అనిపించింది అని అంటే, ఓ చాలా బాగా అనిపించింది అని అన్నారు. వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఫస్ట్ టైం కాబట్టి మంచిగా అనిపించింది వాళ్ళకు కూడా. నేను కూడా యాక్చువల్లీ ఒక్కసారి ముత్యంపేటలోనే మా అక్క వాళ్ళ ఒక బాబుకి అన్నప్రాసన అయితే నేను చరణ్ జస్ట్ అట్లా తినిపించినాం. కానీ వేరే వాళ్ళ అన్నప్రాసన కూడా నేను ఎప్పుడు పోయినట్టు అంటే జస్ట్ అట్లా తినిపించినట్టు అట్లా నాకు కూడా ఎప్పుడు గుర్తుకు లేదు. మా అక్క వాళ్ళ పిల్లలకు కూడా నాకు అసలు గుర్తే లేదు. ఎందుకంటే 10 ఇయర్స్ బ్యాక్ మా చిన్నోనికే 10 ఇయర్స్ ఇప్పుడు. సో ఇంకా నాకు అసలు గుర్తులేదు వాళ్ళకి తినిపించింది అదంతా కూడా. సో ఇప్పుడు నేను కూడా దగ్గరుండి మంచి ఇట్లా చూస్తుందంటే దైవిక అన్నప్రాసన అనే ఫస్ట్. ఇంకా అక్క, బావ, బిజ్జు, అంజు వీళ్ళు నలుగురు తినిపించారు. ఇంకా అందరితో తినిపించలేము కదా. సో ఇంకా వీళ్ళు అక్క వాళ్ళు తినిపించిన తర్వాత ఇంకా అవన్నీ ముట్టుకుంటారు కదా, ముట్టుకోవడానికి అవి అక్కడ పండుకోబెట్టినాము. ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు మీరు అన్నప్రాసన చేసి ఉంటే మీ బాబు ఆర్ మీ పాప ఏది ముట్టుకున్నారు అంటే మీకు ఎట్లా అనిపించింది అది కూడా కమెంట్ చేయండి. మీకు నా వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కూడా కమెంట్ చేయండి. అంటే నాకు తెలుసు నేను జస్ట్ లైఫ్ స్టైల్ వీడియోస్ అట్లాంటి వీడియోసే తీసిన ఇప్పటి వరకు. ఇంకా నేను చాలా నేర్చుకుంటున్నా వీడియోస్ తీయడంలో కూడా. నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా వీడియోస్ తీయాలి ఇట్లా అని చెప్పేసి. ఇంకా తీస్తా ముందు కూడా ఇంకా వేరే వీడియోస్ తీస్తా. కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది అది కూడా కమెంట్ చేయండి. ఇంకా మా చిన్నోని ఇక్కడ పడుకోబెట్టినాం మేము. మా చిన్నోనికి ఏంటంటే ముందుకు పాకడం వస్తలేదు. అంటే వానికి 6 months పడి 6 days అవుతుంది కాబట్టి ముందుకు పాకడానికి వస్తలేదు. వాడు ఏంటంటే ఒక మ్యాట్ కొన్నాం వాడికి, ఇట్లా చాలా సాఫ్ట్ ఉండేసరికి దానివల్లనో ఏమో కానీ వాడు వెనుకకు పాకడం నేర్చుకున్నాడు. అంటే ఇట్లా కాళ్ళు ఇట్లా అనుకుంటా వాడు వెనకకే పోతుండే కానీ ముందుకు వస్తలేడు. సో ఇంకా అవి ముట్టుకోవడానికి రాదు కదా వానికి అని చెప్పేసి ఇంకా వెనకాల నన్ను చేయి ఇట్లా సపోర్ట్ పెట్టమని అన్నారు. సో ఇట్లా నేను మన లెగ్స్ దగ్గర జస్ట్ ఇట్లా చేతు పట్టుకున్నా అంతే. అట్లా ముందుకు జరిగేసి అటు మనీ సైడ్ తిరిగిండు. ఇంకా వాడే తిరిగిండు అంటే వాడు ఇంకా ఆ యాంగిల్ అట్లా తిరిగిపోయిండు. ఇంకా నేను ఓకే మధ్యలోకి పెట్టాలి అన్నట్టు మళ్ళీ జరిపిన తర్వాత మళ్ళీ సపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మొత్తానికి మనీ దగ్గరికి ఇంకా జరిగింది అన్నట్టు. అందరు అంటున్నారు మొత్తం డబ్బులు పట్టుకుంటాడు అనేసి. ఇంకా జరిగిండు. తర్వాత వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, నేను అటు సైడ్ ఉన్నా కాబట్టి ఇక్కడ వీడియోలో కనిపిస్తలేదు. నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి భగవద్గీతకి బుక్కి ఇట్లా ఒక తాడులా ఉంటుంది కదా, ఆ ప్లేట్ పట్టుకొని అది పట్టుకున్నాడు. తర్వాత రైట్ హ్యాండ్ తోటి డబ్బుల్ని పట్టుకొని ఒక నోటు కూడా లాగేసుకున్నాడు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ నోటు ఆంటీ మనీ అక్కడ పెట్టింది, ఆంటీ పెట్టిండ్రు మనీ అక్కడ. ఆ నోటు చిన్నోనికే ఇచ్చేసిండు అనమాట. సో వాడు ముట్టుకున్న నోటు కాబట్టి అది వానికే ఇచ్చేసిండ్రు. సో ఇంకా మేము దాన్ని మెమరీ లాగా ఆ నోట్ని మేము ఉంచుకోవాలని అనుకున్నాం. ఇంకా అది ఎట్లా దాచిపెడతాం వాడి కోసం. నువ్వు అన్న ప్రశ్న జరిగినప్పుడు ఇదే నోట్ ముట్టుకున్నావురా అని చెప్పేసి వానికి ఫ్యూచర్లో చూపిస్తాం. ఇంకా దాని తర్వాత ఇటు సైడ్ పడుకోబెట్టినా నేను. ఇంకా వాడు ఎట్లయినా పాకడు కదా అని చెప్పేసి అన్నీ ముట్టుకోవాలి కదా. నార్మల్గా అయితే వాడు ఫస్ట్ డబ్బులు ముట్టుకున్నాను అన్నట్టు. అండ్ దాని తర్వాత నేను ఇటు సైడ్ పండుకోబెడితే ఆ ప్లేట్లో, ఆ గోల్డ్ ఉన్న ప్లేట్లో గోల్డ్ ఇంకా సిల్వర్ పెట్టినాము. ఇంకా తర్వాత ఏం చేసిన వాడు ఆ ప్లేట్ దగ్గర ఫస్ట్ సిల్వర్ తీసుకున్నాడు. దాని తర్వాత చూసిండు ఆ గోల్డ్ చైన్ కూడా తీసుకున్నాడు. వాడే లాగేసుకున్నాడు ఇట్లా. ఇంకా దాని తర్వాత నేనే అవన్నీ తీసి బుక్, నైఫ్ అవి ముట్టుకోమని చెప్తున్నా. ఇంకా నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే వాడు భగవద్గీత ముట్టుకోవాలి అని అనుకున్నా. నాకు అట్లుండే. అంటే జస్ట్ అది ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తోటి కొంచెం ముట్టుకొని తర్వాత డబ్బులు ముట్టుకున్నాడు. ఇంకా తర్వాత అన్నీ ముట్టియాలి కాబట్టి ఇంకా నైఫ్, బుక్స్, టాయ్స్, ఇంకా ఫ్రూట్స్ అంటే ఫుడ్ అవన్నీ ఇంకా ముట్టించిన. దాని తర్వాత ఇంకా మేము ఫ్యామిలీ ఫొటోస్ అట్లా దిగినాం. అండ్ మీకు నాది చిన్నది అవుట్ఫిట్ ఎట్లా అనిపించింది? నేను వాడు మ్యాచింగ్ వేసుకున్నాం. మామ్ అండ్ సన్ మ్యాచింగ్ వేసుకున్నాం. వాడికి ఆ డ్రెస్ నేను కుట్టించిన.
నేను దానికి సెపరేట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. కొన్ని చిన్నవి ట్రెడిషనల్ వేర్ కలెక్షన్ అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, చేయమని చెప్పేసి నేను చేస్తా. ఇది మాత్రం మా చిన్నోనికి కుట్టించిన డ్రెస్, అది నేను కొనలేదు. నేను కుట్టిద్దామని అనుకున్న, కుట్టించిన. దాని తర్వాత అనుకోకుండా నేను ఈ పింక్ కలర్ శారీ తీసుకున్నా. సో ఇంకా మ్యాచ్ అయిపోయింది అన్నట్టు వాడికి నాకు. అండ్ దాని తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీ అట్లా దిగుతున్నాం అనమాట. ఫస్ట్ ఇందాక చూసినారు కదా సోనక్క ఇంకా ప్రవళికక్క వాళ్ళు చిన్నకని దిగినరు. అండ్ ఇప్పుడు సాయిబాబా ఇంకా మన తక్క వాళ్ళ ఫ్యామిలీ. రుద్ర చూసిన ఎంత పెద్ద హిండు వన్ బర్త్డే వ్లాగ్ మీరు చూసుంటే అప్పటికిప్పటికి కొంచెం హైట్ పెరిగింది, కానీ అట్లానే బక్క ఉన్నాడు రుద్ర అండ్ నిషు. దాని తర్వాత మహేష్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మహేష్ అన్నయ్య, గౌతమక్కయ్య, సితారా. దాని తర్వాత అనుషక్కే లేరు, అనుషక్కకి వర్క్ ఉండే అసలు రాలేరు. ఇంకా మహేష్ అన్నయ్య, మిహిరా ఇంకా శ్రీషు దిగుతున్నారు. అండ్ దాని తర్వాత ప్రవీణ్ అన్నయ్య కూడా ఫొటోస్ దిగేటప్పుడు లేరు. దాని తర్వాత ఈవినింగ్ వచ్చిండ్రు. అనుషక్క కూడా నైట్ వచ్చింది. అండ్ మంగళక్కయ్య, శాన్వి, సువిఘ్న దిగిండ్రు. అండ్ దాని తర్వాత నాకు చరణ్కి తెలిసిన రెస్టారెంట్ ఓనర్ అనమాట అతను, ఆయన దిగిండు. అండ్ ఇక్కడ వంటలు చూపిస్తున్నా, మటన్, చికెన్, ఆలుగడ్డ, బెండకాయ. అండ్ డెజర్ట్ ఇక చూపించలేను, అది క్యారెట్ హల్వా. అండ్ అందరూ తినడం స్టార్ట్ చేసిండ్రు. ఫొటోస్ దిగిన తర్వాత తిన్నాము. దాని తర్వాత పెద్దక్క వాళ్ళు చిన్నతోటి ఫొటోస్ దిగిండ్రు. తర్వాత పెద్దక్క దిగింది. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ దిగినాము. ఇంకా ఫంక్షన్ అంటేనే మనకు మెమరీస్లా ఉండాలి అని అంటే ఫొటోస్ కంపల్సరీ ఉండాలి కదా. సో ఇంకా మేము ఇంకా చిన్నకి ఫస్ట్ ఈవెంట్ కాబట్టి ఇంకా మేమే ఫోటోలు తీసుకుందాం అంటే నార్మల్గా ఎవరో ఒకళ్ళు తీస్తారు, కానీ ఇంకా ఫోటోగ్రాఫర్ని పిలిస్తే బాగుంటుంది అని అనిపించింది. అండ్ డెన్మార్క్లో ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, చాలానే ఉన్నారు. ఇంకా మేము అని క్లిక్స్ అని ఒక అన్నయ్య ఉంటారు, ఆ అన్నయ్య తీసిండ్రు మాకు ఫొటోస్ ఈ ఈవెంట్కి. దైవిక్ షారప్ అన్న ప్రసన్నకి అన్నయ్య తీసిండ్రు. నేను ఆ పిక్స్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన, మీరు చూడండి. ఇంకా కూడా ముందు ముందు రీల్స్, వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తా. నేను యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఈ వీడియో పెట్టే కంటే ముందే మీరు ఆల్రెడీ చూసిండ్రు, చాలా రీల్స్ పోస్ట్ చేసిన నేను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. అవన్నీ చూడండి. అండ్ దీని తర్వాత అందరితోటి హాయ్ చెప్పిస్తున్నా. ప్రవళికకి ఒక్కరు మాత్రం హాయ్ చెప్పలేరు. ప్రవళికకి అంటే అదేంటి వైలెట్ కలర్ శారీ కట్టుకున్నారు, వీడియోలు చూడండి. దాని తర్వాత అందరు హాయ్ చెప్పిండ్రు ఇక్కడ. ఓకే, అందరితోటి హాయ్ చెప్పించిన. కొంతమంది తింటున్నారు, ఇంకా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా అందరితోటి ఫస్ట్ అయితే వీడియోలో హాయ్ హాయ్ చెప్పిపించిన. యూట్యూబ్ వీడియో అంటే కంపల్సరీ ఇదొకటి మాత్రం ఉంటుంది కదా, ఎవరు చూసినా కూడా హాయ్ చెప్పు, హాయ్, అదొకటి కంపల్సరీ ఉంటుంది. నేనైతే చాలా వీడియోస్లో అబ్జర్వ్ చేసిన. అండ్ దీని తర్వాత సువిఘ్న హాయ్ చెప్తుంది. సువిఘ్న దాని తర్వాత నాకు పప్పు ఇమ్మనంటే పప్పు కూడా ఇచ్చింది. ఇంకా దాని తర్వాత గర్ల్స్ అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అండ్ గర్ల్స్ అందరం కలిసి గ్రూప్ రీల్ కూడా ఒకటి చేసినాం. అది పోస్ట్ చేస్తా, ఇంకా నేను పోస్ట్ చేయలేదు. ఒకటే రీల్ తీసుకున్నాం గర్ల్స్ అందరం కలిసి. ఇంకా కొన్ని డ్యాన్స్ వీడియోలు వేరే తీసుకున్నాం, అవి నేను పోస్ట్ చేసిన. ఇది ఒకటి మాత్రం పోస్ట్ చేయలేదు, చేస్తా. ఇంకా ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అందరం ఉన్నాం కదా, సబ్స్క్రైబ్ టు డెన్మార్క్లో తెలుగు ఫ్యామిలీ అని చెప్పమంటున్నారు. ఇంకా నేనన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిండ్రు అంటే వాళ్ళ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు ఇంకా చెప్పు అని ఇట్లా అంటున్నారు అన్నట్టు. అందరు అన్నారు ఇట్లా ఇంకా వీడియోస్ చేయు, ఇంకా నీకు 1 మిలియన్ కావాలి అది ఇది అని చాలా ఎంకరేజ్. నన్నైతే ఇక్కడ కోపెన్హాగన్లో ఉన్న వాళ్ళు, డెన్మార్క్లో ఉన్న వాళ్ళు అసలు చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు నన్ను వీడియోస్ తీయడానికి. ఇక్కడ నేను చిన్నకి గిఫ్ట్స్ వచ్చినాయి, అవి కూడా వీడియో తీసిన అనమాట. ఇంకా డ్రెస్సెస్ తీసుకొచ్చిండ్రు, గిఫ్ట్ కార్డ్స్, చిన్నకి అదేంటి సిలికాన్ వాటర్ బాటిల్, ప్లేట్, స్పూన్స్ ఉంటాయి కదా అవి, ఇంకా చాలా డ్రెస్సెస్. ఇంకా నాకు శారీ అక్క వాళ్ళు పెట్టిండ్రు కదా, శారీ ఇంకా డ్రెస్ ఇంకా గోల్డ్ అవన్నీ పెట్టిండ్రు అనమాట, గిఫ్ట్ కార్డ్స్ అవన్నీ.
ఇంకా ఇవన్నీ అన్బాక్స్ చేసిన. ఇంకా చిన్నానికి ఇవన్నీ ముందు ముందు అన్ని డ్రెస్సెస్ వేయాలి. అసలు నేను కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే ఇంకా దాని మీద ఉంటాయి కదా 6 to 9 months అట్లా అని. కొన్ని డ్రెస్సెస్ పెద్దగా ఉన్నాయని చెప్పేసి దాచిపెట్టిన. ఒక 3-4 డ్రెస్సెస్ అయితే మొత్తానికి చిన్నగా అయినాయి, కొత్తవి, కానీ అసలు నేను వేయను కూడా వేయలేదు, అట్లా చిన్న అయిపోయినాయి. అసలు మనం పిల్లలకి డ్రెస్సెస్ ఇట్లా సర్లే వేద్దాంలే అని అనుకుంటే వాళ్ళు తొందర విరిగిపోతారు కదా. మనం యాక్చువల్లీ తొందరగా వేసేసేయాలి అసలు. అండ్ అన్బాక్స్ చేసేసిన. అండ్ దట్స్ ద లాస్ట్ వీడియో ఇంకా అన్నప్రసన్న మొత్తంలో. దాని తర్వాత ఇక్కడ ఫొటోస్ కొన్ని యాడ్ చేసిన, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వీడియో చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.